శివలింగాన్ని ఇంట్లో పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదా అనే అనుమానాలు చాలా మందిలో ఉన్నాయి. చాలామంది ఏమన్నారంటే, మేము పంతుల్ని అడిగామండి, పంతులు ఇంట్లో శివలింగాన్ని పెట్టుకోకూడదు, ఇంట్లో శివలింగాన్ని గనక మనం పెట్టుకుంటే నిత్యం ధూప దీప నైవేద్యాలు పెట్టాలి, అభిషేకాలు చేయాలి, అర్చనలు చేయాలి అని చెప్పారండి అని అంటున్నారు. అయితే శివలింగం లేని ఇల్లు, శివాలయం లేని ఊరు శ్మశానంతో సమానం. ఎవరైతే శివలింగాన్ని ఇంట్లో పెట్టుకోకూడదు అని చెప్పారో వాళ్ళు దుష్టశక్తులు. పూర్వజన్మలో చేసిన కర్మ వల్ల శివలింగం మీద, శివుడి మీద వాళ్ళకి భక్తి కలగలేదు. శివలింగం మన బొటిన వేలు కంటే చిన్న సైజులో ఉన్న శివలింగాన్ని మనం నిర్భయంగా మన ఇంట్లో మనం పెట్టుకోవచ్చు. శివలింగానికి చేసే పూజ కానీ ఎటువంటి నియమాలు కానీ లేవు. మనం ఎలా పూజ చేసినా ఆయన స్వీకరిస్తారు. ఆయనకేం పంచభక్షాలతో నైవేద్యం పెట్టడం కానీ, పంచామృతాలతో అభిషేకాలు కానీ ఆయన కోరుకోడు. మనము భక్తితో చెమ్ముతో కాసిన నీళ్లు పోసిన చాలు కనికరించే బోలాశంకరుడు మహాశివుడు. ఎలా చేసినా స్వీకరిస్తాడు. ఇలానే చేయాలి, ఇట్లనే చేయాలన్న నియమాలు మహాశివునికి లేవు. ప్రతి ఒక్కరూ ఇంట్లో శివలింగాన్ని పెట్టుకోండి. అది ఏ శివలింగమైనా సరే. శివలింగాన్ని పెట్టుకునేటప్పుడు మన బొటిన వేలు కంటే చిన్న సైజులో ఉన్న శివలింగాన్ని మాత్రమే పెట్టుకోవాలి. అది ఏదైనా కానీ, స్ఫటిక శివలింగం కానీ, పాలరాతి శివలింగం కానీ, నల్లరాతి శివలింగం కానీ, ఏదైనా సరే మీకు ఏ శివలింగం అనుకూలంగా ఉంటే ఆ శివలింగాన్ని మీరు ఇంట్లో పెట్టుకోండి. ప్రతిరోజు ప్రదోష వేళలో అంటే సాయంత్రం వేళల్లో శివుడికి చెంబుతో కాసిన నీళ్లు పోసి అభిషేకం చేయండి, సరిపోతుంది. 2 ఊదిగడ్డలు కానీ వెలిగించండి, లేదా ధూపం కానీ వెలిగించండి, సరిపోతుంది. ఆయనకేం ఆర్భాటాలు ఏం అవసరం లేదు.